అక్షతోరకం విశ్రేణు తదగ్రే ఈ కార్యక్రమాన్ని శ్రమ ధమాలకు వచ్చి రాని అక్షరాన్ని ముందు పెట్టుకున్న ముగ్గురు తల్లులకు ముందు అక్షరాలు రానే. ఒకరు రాధ, ఇంకొకరు రజని, ఇంకొకరు రజని. అంటే మూడు రాలు కలిస్తే తను చెప్తూ ఉంటారు ముగ్గురు యొక్క కలయికనే శక్తి స్వరూపం. ఆ శక్తినే ప్రతిరోజు మనకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటే ప్రతి ఘట్టం మనోఫలకం పైన ఉద్భవిస్తున్నటువంటి తల్లి యొక్క సాక్షాత్కారం మనకు కనబడుతూ ఉంది. అందుకేనేమో కాస్త శారీరకమైనటువంటి అస్వస్థతతో ఉన్నా కూడా ఆ తల్లి రప్పించుకుంది. ఆశీస్సులు అందజేశారు బ్రహ్మశ్రీ తిరుమల విశ్వేశ్వర గారు. రాగలుగుతారా? కనీసం 4 మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసేందుకు గీతా సత్సంగ్ ట్రస్టీ పక్షాన రావాల్సిందిగా ఆదేశాన్ని అందుకోవడం జరిగింది. ఆదేశంతో పాటు ఆశీస్సులు కూడా లభించబట్టే ఈ తల్లులందరి ముఖారం కానీ తండ్రులందరి యొక్క ముఖారం కానీ చూసే భాగ్యాన్ని కలిగింది ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దయతో. ఈ వేళ అటువంటి కార్యక్రమం సుసంపన్నమైనటువంటి గీతా సత్సంగంలో వందలాది కార్యక్రమాలు జరిగితే మొట్టమొదటిసారి 9 సంవత్సరాల క్రితం 2016 30వ తారీఖు నుండి ఇదే వేదిక మొట్టమొదటిసారి బ్రహ్మశ్రీ తిగులు విశ్వేశ్వర గారిని పౌరాణిక అవతారంగా పరకాయ ప్రవేశం చేపించినటువంటి వేదిక ఇది. దగ్గరికి రావాలి అంటే ఒక తుమ్మెద దానిలో ఉండేటువంటి మకరందము ద్వారా తీసుకున్న తర్వాత ఆ పువ్వు ముడుచుకోగానే దాంట్లోనే ఉంటుంది, నిమజ్జనం అవుతుంది. అట్లా అమ్మ నీ పాదాలు సేవించేటువంటి మేము ఈ 6 చరణాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఉండేటువంటి 6 చరణాలు ఏమేంటివి అంటే మనకి పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ 5. ఇవి 5 అయితే మనస్సు అనేది ఒకటి 6. ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 తుమ్మెదతో పోల్చి తుమ్మెదలో ఉండేటువంటి మకరంగాన్ని ఆస్వాదిస్తే ఎట్లా ఉంటుందో తల్లి నీ యొక్క వైభవాన్ని ఆస్వాదించి ఆ తుమ్మెద ఎట్లాగైతే మకరంగంలో నిమజ్జనమైందో నీ పాదాల దగ్గర మేము నిమజ్జనం అయిపోతున్నామని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాడు. మరి 6 ఇంకా కేవలం ఈ వ్యాధి అంటే 6 వల్ల మనకు ఒకటి గుర్తుకు వస్తుంది. భక్త ప్రహ్లాదుడు అప్పుడు చెప్తాడు కమలాక్షుని అర్చించు కరములు శ్రీనాథు వర్ణించు దిత్వ సురరక్షకుని చూడుకులు శేషశాలికి మోపు శిరము విష్ణునాకర్మించు వీరులు మధువేరింద విరిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీద బుద్ధి. ఈ 6 మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చినాడు అంటే త్వకు శ్రోత్ర దిక్వా గ్రాణాలు ఒకటైతే, శబ్దస్పర్శ రూప సంధాలు ఒకటైతే, పంచతన్మాత్రలు ఒకటైతే, పంచభూతాలు ఒకటైతే, పంచ ప్రాణాలు ఒకటైతే. ఇవన్నీ పరమాత్మ మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే చెవులు ఉన్నాయి. ఏం వినాలి అంటే అమ్మ యొక్క కథలు వినాలి, అమ్మ యొక్క సౌందర్యాన్ని వినాలి, అమ్మ యొక్క అపురూపమైన కీర్తన ఎవరైనా కీర్తిస్తే వాటిని వినాలి. మరి కళ్ళు ఉన్నాయి, కమలాక్షుని అర్చించు కళ్ళు అమ్మవారి యొక్క వైభవాన్ని చూడాలి అంటే ఎట్లా చూడాలి, ఎక్కడి నుంచి చూడాలి అంటే కబరీ బంధం నుంచి ప్రారంభమైంది. అమ్మవారి యొక్క రూపం
ఒక శిలగా చూస్తే ఎక్కడి నుంచి ప్రారంభం చేసినారు, ఒక కొప్పు ముడిచినారట అమ్మవారికి. ఆ కొప్పుకి బంగారు గొలుసు ఉంది. ఆ బంగారు గొలుసు పైన ఒక పుష్పం ఉంది. పుష్పం నుంచి కిందికి వారితే పాపెట బిల్ల ఉంది. పాపెట బిల్ల కింద సింధూరం ఉంది. ఈ సింధూరం ఎక్కడిది, ఎట్లా వచ్చింది సింధూరం అంటే, ఈ సింధూరము ఎవరైతే గృహస్థాశ్రమం స్వీకరిస్తారో, స్వీకరించిన తర్వాత సీమంతోన్నయనం అని ఒకటి చేస్తారు. మనం ఈ భాషలో మనం చెప్పుకునేది సీమంతం అని చెప్పుకుంటున్నాం. దాని పేరు శ్రీమంతోన్నయనం. భర్త ఏం చేస్తారట అంటే, పాపెటలో ఒక అడవి దున్న యొక్క ముళ్ళు, దానితో పాటు శమీ వృక్షం యొక్క ముళ్ళు, ఈ రెండింటిని ఒక దువ్వెనలాగా చేసి సగము పాపెట తీసి, ఎక్కడి వరకు అంటే అది చివరి వరకు కాదట, సహస్రారం వరకు మాత్రం తీసి కింద గురులు ముడు వేసి ఇక్కడ సింధూరం పెడతారు. అటువంటి సింధూరాన్ని దేవతలు ముగ్గురు మాత్రమే ధరిస్తారు. ఒకటి వినాయకుడు, రెండవది ఆంజనేయ స్వామి, మూడవది జగన్మాత. అందుకే గణపతితో ప్రారంభం అవుతుంది, చివరికి రూపం అమ్మవారి మధ్యలో కనిపిస్తుంది. పవమాన సుఖుడు బట్టి పాదారవిందములకు నీనామ స్మరణములకు మంగళహారతి పాడు. అట్లా ఈ సింధూరం ఇక్కడ పెట్టుకుంది అమ్మవారు. ఆ సింధూరం నుంచి కిందికి దిగిన 3 గీతలు కలిగినటువంటి ఒక పాదం, సాముద్రిక లక్ష్యం కలిగిన పాదం కింద కుంకుమ రెప్పలు, కన్నులు, తెలిసినటువంటి కన్నుల కింద నాసాదండానికి ముక్కెరకు ఒకవైపున ఇంకొకటి, దాని కింద ముత్యాల హారం పెట్టి చెప్పుకున్నాం. ముత్యాల హారం కింద అమ్మవారి యొక్క వదనం కింద గదువ, తర్వాత మెడపైన ఉండే 3 గీతలు, ఆ 3 గీతల మీద ఉన్న నల్ల పూసలు, దాని తర్వాత వచ్చే ముత్యాల హారం సాక్షాత్తు త్రిపురాసుర సంహారం చేసిన ఏడు యొక్క కుంభస్థలం నుంచి తీసిన ముత్యాల హారం. ఆ ముత్యాల హారం పైన అమ్మవారి యొక్క వదనము పడుతుంటే ఆ హారాలు ఎర్రగా మారి అక్కడి నుంచి నాభిస్థానంలో ఉండేటువంటి ఒక ఒడ్డాన్ని చూసి, అక్కడి నుంచి ఊరువులను చూసి, పాదాల దగ్గర మన్మథుడి దగ్గర ఉండే 10 ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాల యొక్క 10 వేళ్లకు ఉండేటువంటి ఒక గోళ్ళు, పాదాలకు ఉండేటువంటి ఒక